కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. ఎవరికి చూపిస్తానంటున్నాడు కృప? ఆయన పిల్లలకి ఆయన కృప చూపించే దేవుడమ్మా. ఒక తండ్రిని కుమారుడు ఎంతలాగా నమ్ముతూ ఉన్నాడో, మరి నీ యొక్క తండ్రి ఇహలోకపు తండ్రి కాదు, నీ పరలోకపు తండ్రిని నువ్వు ఎంతగా నమ్ముతూ ఉన్నావో ఆలోచన చేయాలి. వాక్యం అంటూ ఉన్నది, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1వ అధ్యాయము 18వ వచనములో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నమ్మదగిన